హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి ఈ వీడియో చూసే ముందు నిన్నటి వీడియో చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూషనే ఇదనమాట. సో ఈయనైతే ఢాకా నుండి వస్తారండి. మాకు ఆల్మోస్ట్ 3 మంత్స్‌కి 2 మంత్స్‌కి ఒకసారి మా కమ్యూనిటీకి వస్తూ ఉంటారు. సో ఢాకా శారీస్ మీ అందరి ఫేవరెట్ అని నాకు తెలుసు. అండ్ చాలామంది చూసారు. కంపారిటివ్‌లీ అదర్ వీడియోస్‌తో పోలిస్తే మంచి వ్యూసే వచ్చాయండి. సో ఆ పర్సన్ దగ్గరే సేమ్ రోజున డ్రెస్ మెటీరియల్స్ కూడా చూసాం. కాకపోతే అన్నీ అలా క్లబ్ చేసేసి పెట్టేసి ఏకం పాకం చేసి పెడితే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతోటి నేను శారీస్ మాత్రం సెపరేట్‌గా ఒక వీడియో తీశాను. అండ్ డ్రెసెస్ అన్నీ కూడా ఒక వీడియో కింద చూపిద్దామనే ఉద్దేశంతోటి ఇది పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తున్నానండి. సో ఇందులో ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే ఉంటాయి. అదిగోండి నేను అంటున్నానో లేదో ఒక పెద్ద చీర అలా పరిచేశారు ఆయన. మేబీ ఆ శారీస్ వ్లాగ్‌లో ఇవి మిస్ అయినట్టున్నాయండి. ఆ లైట్ కలర్ శారీస్ ఎవరో వచ్చి అడిగినట్టున్నారు. మా మదర్ అడిగారో మరెవరో అడిగారు ఆ టైంకి. సో ర్యాండమ్‌గా అలా ఓపెన్ చేశారు. నాకు పర్సనల్‌గా ఆ లైట్ కలర్ డాకా శారీస్ ఇష్టం ఉండదండి. ఎందుకంటే ముందే కొంచెం అవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అందులో ఇంకా లైట్ కలర్స్ అంటే ఇంకా స్టెప్పులు పెట్టి కట్టుకోవాలి. అది నాకిష్టం ఉండదనమాట. సో అదండి సంగతి. ఎనీవేస్ శారీస్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నారు కదండీ! అది 3 పీస్ సూట్ అనమాట. చాలా బావుంది ఫ్యాబ్రిక్. జనరల్‌గా అయితే 3 పీస్ శారీనా ఓన్లీ టాప్ అండ్ దుపట్టాసే ఉంటాయి. కింద మనం గో కలర్స్‌కి వెళ్ళిపోయి నచ్చినట్టు తీసేసుకోవడమే. అదిగోండి నాకు నచ్చిన మెటీరియల్స్ అన్నీ ఊరికే అలా పెట్టాను ర్యాండమ్‌గా. ఆ డార్క్ కుంకుమ కలర్ ఫస్ట్‌ది ఏదైతే ఉందో మరూన్ అది లెనిన్ అండి మెటీరియల్. మిగతా అంతా మస్లిన్, కాటన్స్ అదిగోండి ఆ పైన యెల్లోది తర్వాత ఇదిగోండి వైట్, రెడ్ ఇవన్నీ కూడా అండి కాటన్స్ అనమాట. ప్యూర్ ఢాకా కాటన్స్. సమ్మర్‌లో సూపర్‌గా ఉంటాయి కంఫర్ట్‌గా. ఇంకా ఎక్కడో సమ్మర్ ఏంటండి బాబు! ఆల్రెడీ వేడిగా ఉంది వెదరు. నేనైతే ఇంతకుముందు ఈయనొచ్చినప్పుడు తీసుకున్నవన్నీ కుట్టించేసుకొని హ్యాపీగా వేసేసుకుంటున్నాను. అండ్ ఉతికాము కూడా అండి. చాలా బావుంది క్వాలిటీ అయితే. మీకెవరికైనా కూడా ఈ పర్సన్ నుండి తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడగండి. సో దట్ ఈయన కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. మీరు కూడా మాలాగే ఏదైనా కమ్యూనిటీ లేదంటే అపార్ట్మెంట్ లేదంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర చేరి లేదంటే కిటీ పార్టీ లాగా ఏదైనా ప్లాన్ చేసుకున్న రోజున ఈయన్ని పిలవచ్చు. జస్ట్ ఒక 1 అవర్ అలా చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చండి. సో ఇదిగోండి నాకు నచ్చిన కలర్స్ కాస్త బ్రైట్‌గా ఉన్న కలర్స్ మాత్రమే ఓపెన్ చేయండి భయ్యా అంటే తీస్తున్నారు. ఇదొకటి చాలా బాగుందండి. చూడండి స్కై బ్లూ కలర్ మంచి ఎలక్ట్రిక్ బ్లూ అంటారు కదా! అది కాంబీ. అండ్ డిజైన్ చూసారా మిడిల్‌లో మన నెక్ నుండి ఆల్మోస్ట్ కింద నీ లెంత్ వరకు కూడా అలా వచ్చింది. లైక్ స్ట్రాప్ లాగా చాలా బాగుంది బ్యూటిఫుల్‌గా. సో యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పాను కదండీ బాటమ్స్ ఉండవు వీటికి. మీకు నచ్చితే సెల్ఫ్ సేమ్ ఆ పైనున్న టాప్ కలరే వేసేసుకోవచ్చు. లేదంటే కాంట్రాస్ట్ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తుంది మంచి హాట్ పింక్ అండి. సో ఇందులో ఉన్న రాయల్ బ్లూ గానీ, గ్రీన్ గానీ కాంట్రాస్ట్ లెగ్గిన్ వేసేసుకోవచ్చు అలా ఇష్టమైతే. బావుంది కదా! చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ చాలా బావుంటుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇదేంటి మంచి టైలర్ దొరకాలి మనకి ఫిట్టింగ్స్ లేదంటే ఇలా కొంచెం లావుగా కనిపించేస్తామనమాట ఈ ఫ్యాబ్రిక్స్‌లో. అండ్ ఇంకొకటి మస్లిన్ ఫ్యాబ్రిక్స్ అయితే సమ్మర్‌కి అస్సలు పనికిరావు. మీరు జస్ట్ అలా పార్టీ వేర్ అలా ఏసీ హాల్‌కి వెళ్ళి ఏసీ కార్‌లో అటెండ్ అయ్యి రావడానికైతే మస్లిన్ ఫ్యాబ్రిక్స్ బాగానే ఉంటాయి. లేదంటే మల్ కాటన్స్ ఉంటాయి అండ్ డాకా కాటన్స్ ఉంటాయి. అవైతే ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఆర్ ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో ఈ వైట్‌ది కూడా చాలా బాగుందండి. కాకపోతే తెలిసిన మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఆ వైట్‌ది అండ్ పక్కనున్న మడ్ కలర్ ఆ బ్లూ కాంట్రాస్ట్ ప్రింట్ ఉంది కదా! అవి 2 ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ ఇందాక మరూన్ కలర్ ఒకటి చూసారు కదా! లెనిన్ స్టార్టింగ్‌లో అందులో ఇంకొక కలర్ అండి బ్లూ. ఈయనేంటో నెక్ నా వైపు పెట్టు భయ్యా అన్నాను. అటు తిప్పారు, ఇటు తిప్పారు. మొత్తానికైతే నెక్ ఇటు పెట్టలేదండి. మీకు క్లారిటీగా చూపిద్దాం అనుకున్నాను. ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఆయన లాంగ్వేజ్ మాకు రాదు. మా లాంగ్వేజ్ ఆయనకి రాదు. మొత్తానికి అలా కాదు, ఇలా కాదంటే ఆయనకి ఇంతవరకే అర్థమైంది. మొత్తానికి ఇలా పెట్టారు. కానీ డ్రెస్ అదిరిపోయిందండి బాబు. నేను పోయినసారి బ్లాక్ తీసుకున్నా ఇందులోనే. మీరు నా షార్ట్స్ అండ్ వీడియోస్‌లో చూసే ఉంటారండి బ్లాక్. చాలామంది అడిగారు కూడా డ్రెస్ బాగుంది మేడం ఎక్కడ కొన్నారు? లింక్ ఇవ్వండి అంటే ఇప్పుడు ఈయన లింక్ నేను ఎలా ఇవ్వాలి చెప్పండి గైస్. అందుకే నేను కాదమ్మా ఇంటి దగ్గర వచ్చిన పర్సన్ దగ్గర నుండి కొన్నాను అని కామెంట్‌కి వెంటనే రిప్లై కూడా ఇచ్చేసాను. అదండి పరిస్థితి. నా మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ నేను వేసుకునే మోస్ట్ ఆఫ్ ద డ్రెసెస్ ఇలాగే ఇంటి దగ్గర వచ్చే వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటానండి. కొంతమంది మాకు వెజిటబుల్ డై అని చెప్పి వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఎక్కువ కాటన్స్ ఇష్టం నాకు పర్సనల్‌గా.
సో ఇలా తీసుకున్నప్పుడు నేను మీకు లింక్ షేర్ చేయాలంటే కాస్త ఇబ్బందే ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ వెరీ రీసెంట్‌గా తీసుకున్న కలెక్షన్ వేసుకోవాలని రూల్ ఏం లేదు కదా! నేను 1 ఇయర్ బ్యాక్ కొన్నది కూడా వేసుకుంటాను ఒక్కోసారి. బట్ అది ఉండాలని రూల్ లేదు కదండీ. ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా అమెజాన్, మింట్రాలో ఏదన్నా లేటెస్ట్‌గా తీసుకుని మీకు నచ్చితే మాత్రం ఇమ్మీడియేట్‌గా నేను షేర్ చేసేస్తాను. నాకు ఇబ్బంది ఏం లేదు. బట్ ఇలా తీసుకున్న టైమ్ ఆఫ్ మెటీరియల్స్ మాత్రం కొంచెం కష్టమండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న పెసర గ్రీన్ భలే బాగుందండి. మా మమ్మీ తీసుకున్నారు ఇది మా కజిన్స్‌కి ఎవరికన్నా పెడదాము అనే ఉద్దేశంతోటి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ కలర్ కూడా. చూసారా? జనరల్‌గా కూడా గ్రీన్ అండ్ వైట్ ఆర్ గ్రీన్ అండ్ క్రీమ్ బావుంటుంది. కళ్ళకి అలా ప్లెజెంట్‌గా. ఇది చాలా అందంగా అనిపించింది ఇవాల్టి కలెక్షన్‌లో. ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసిన బ్లూ ఒకటి, ఎలక్ట్రిక్ బ్లూ ఒకటి, ఇదొకటి అండ్ లెనిన్స్ అయితే అసలు అన్ని కలర్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. రెడ్ తీసుకొచ్చారు. ఐ మీన్ మెరూన్, రాయల్ బ్లూ ఒకటి తీసుకొచ్చారు. బ్లాక్ తీసుకొచ్చారు. అట్లా అనమాట. ఒకదాన్ని మించి ఇంకోటండి. అసలు ఇవాళ ఏంటో అదరగొట్టేసారు ఈయన. చీరలకి చీరలు అందంగా ఉన్నాయి. డ్రెస్సులకి డ్రెస్సులు అందంగా ఉన్నాయి. మామూలుగా అయితే చీరలు తక్కువ తెచ్చి డ్రెస్సులు ఎక్కువ తెచ్చాను మేడం అంటారు. ఇవాళ అసలు పోటాపోటీగా తీసుకొచ్చారండి. ఐ సగం, ఈ సగం. ఇదిగోండి ఈ నెక్ చూసారా అసలు అదిరిపోయింది. మళ్ళా చూసారా రివర్స్ చేశారు. ఏవండి నేను వీడియో తీస్తున్నాను ఇటేయండి మొర్రు అంటే ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన వైపు నెక్కేసుకుని చూపిస్తున్నారు. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకోండి ఆ నెక్ డిజైన్ ఎలా ఉందో. అదండి పరిస్థితి. మీకు ఇందులో ఉన్న మల్టీ కలర్ కాంట్రాస్ట్ బాటమ్ ఏదేసినా అద్దరిపోతారు. లేదంటే సెల్ఫ్ సేమ్ టు సేమ్ బాటమ్ వేసుకున్న అన్నట్టు ఏమండో ఈ మధ్య సెల్ఫ్ బాటమ్సే ట్రెండింగ్ అంట. మీరు కాంట్రాస్ట్ వేసుకుని నన్ను తిట్టుకోమాకండి. కొంతమంది పర్టికులర్గా ఉంటారు. అబ్బా పైన పైన కింద మొత్తం అంతా సేమ్ మాకు ఇష్టం లేదు, మాకు కొంచెం అట్లా బ్రైట్గా కనిపించాలనుకుంటున్నాము అనేవాళ్ళు కాంట్రాస్ట్ వేసుకోండి. సో అప్ టు యూ టోటలీ. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కూడా కాంట్రాస్ట్ మీరు లైక్ ఆ మస్టర్డ్ ఎల్లో ఉంది కదండి, ఆ కలర్ వేసుకోవచ్చు. లేదంటే ఆ రాయల్ బ్లూ వేసుకోవచ్చు. లేదంటే ఆ గ్రీన్ లతలు ఉన్నాయి కదా డిజైన్, అది వేసుకోవచ్చు. సో అట్లా అనమాట. అండ్ దుపట్టా పింక్కి పింకే ఇచ్చాడు కాబట్టి కింద మీరు వేరే కలర్ వేస్తే ఎవరో పక్కింటి వాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది. అదండి నా ఫీలింగ్. అందుకని మీరు సెల్ఫ్ వేసుకోవడమే కరెక్ట్ వీటికి. లేదు అంటే మీరు ఓ పని చేయాలండి, దుపట్టా పక్కన పెట్టేసి అంటే డిఫరెంట్గా రెండు స్టైల్స్లో కనిపించాలి అనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ బాటమ్కి వెళ్తే కాంట్రాస్ట్ దుపట్టా కూడా వేసుకోండి ఈ ఫ్యాబ్రిక్లో మీ దగ్గర ఉంటాయి కదా జనరల్గా. లేదు అంటే ఇంకా నేను చెప్పినట్టు సేమ్ సెల్ఫ్ కలరే బాటమ్ తీసుకోండి, అదిరిపోతుంది. ఇంత మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఇంతకీ ప్రైస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. స్టార్టింగ్ 1800 నుంచి స్టార్ట్ అండి. మీరు ఎక్కువ తీసుకుంటే మేబీ కొంచెం తగ్గిస్తారేనా, చెప్పడమే కరెక్ట్గా చెప్పేస్తారు. అండ్ ఇందాక మీరు చూసిన లెనిన్స్ అయితే 5500 ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 25, 35 అలాంటి రేంజ్ అండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ కాబట్టి నేను పర్టికులర్ బంచ్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పెట్టారనుకోండి, ఇవి 5 కూడా 3000 రేంజ్ అని చెప్పడానికి లేదు గైస్. అందుకనే నేను ప్రైస్ మెన్షనింగ్ అనేది చేయలేను కొన్ని వీడియోస్లో. కొన్నిట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూపించిన 10 కూడా ఒకటే రేట్ అనుకోండి, నేను చెప్పేస్తాను, నాకు ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయినప్పుడు నాకు కూడా నేను తప్పు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకని బాగా గుర్తున్న ప్రైజింగ్ మాత్రమే చెప్తూ ఉంటానండి. సో ఈయన దగ్గర ఉన్న డ్రెస్ మెటీరియల్ ప్రైస్ రేంజ్ అయితే అదే. సో స్టార్టింగ్ 18 నుండి 2000 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఆ ప్రైస్ నుండి స్టార్ట్ అయ్యి 5000 ఆ రేంజ్ వరకు చూపిస్తారండి. అండ్ వర్త్ లైక్ ఇట్లా పార్టీస్ కి కానీ లైక్ మస్లిన్ సిల్క్స్ అయితే మీరు ఇట్లా ఈవెంట్స్, ఈవినింగ్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్కి అట్లా వేసేసుకోవచ్చు. లేదు ఈ కాటన్స్లో తీసుకుంటే చక్కగా ఫ్రెండ్స్ తోటి కిటీ గ్యాదరింగ్స్ లేదంటే రెస్టారెంట్స్కి అట్లా సమ్మర్లో ఏదైనా టెంపుల్ విజిట్స్కి లంచ్ టైంలో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో జనరల్గా 3-4 వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్సే ఉంటాయిలేండి. జామ్దానీస్ అంటారు వీటిలోనే. ఇదిగోండి ఇందాక మర్చిపోయానండి, ఇందాక మీకు స్టార్టింగ్లో 3 పీస్ అన్నాను కదా, ఏంటో ఆణిముత్యం లాగా ఒకే ఒక్కటి తీసుకొచ్చారండి. మాకేమో అట్లా 3 పీస్ ఉంటే ఇష్టం అనమాట. ఇంకా కలర్స్ అని చెప్పి మేము ఫుల్ కోరస్లో అడుగుతుంటే ఏకి హే అని చెప్పి చాలా సైలెంట్గా చాలా స్లోగా ఇచ్చాడు లాస్ట్కి అప్డేటు. అరే ఉన్న ఒక్కదాన్నే తిరగేసి బోర్లేసి చూపిస్తున్నావా, ఒకటే ఏం చేసుకోమంటావు, అయినా మాకు ఆ రంగు నచ్చలేదు, అది పెద్ద రొటీన్ కలర్ లానే ఉందని చెప్పి మేము టచ్ చేయలేదు. అండ్ ఇప్పుడు చూపిస్తుంది భలే ఉంది గైస్, ఆ మడ్ కలర్కి అది చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి మంచి బ్రౌన్ అనమాట, ఒకలాంటి మట్టి రంగుకి ఆ లేత డిసెంబర్ పువ్వు రంగు కాంట్రాస్ట్ నాకు తెగ నచ్చిందండి. నేను యాక్చువల్గా ఇది తీసుకున్నాను అనుకుంటాను, నాకు గుర్తురావట్లేదు నేను ఏం కొన్నానో. ఒకవేళ తీసుకుంటే నేను వేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో, అప్పుడు గుర్తు చేయండి మేడం మీరు బ్లాగ్లో చెప్పారు కదా అని. నాకు అస్సలు గుర్తురావట్లేదండి, ఎందుకంటే ఇన్ని చూపించేసరికి నేను కూడా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. ఇప్పుడు నేను ఇది తీసుకున్నానా లేదా, మా మమ్మీ లాస్ట్ మినిట్లో వస్తారు, అమ్మ ఇది బాగుందా అని అడిగి నేను ఒకటి ఫిక్స్ అయిపోయాక ఇదేం బాగుందే నీకేం బాగుంటుంది అని చెప్పి సైలెంట్గా ఇంకోటి ఏదో ఏరతారనమాట.
తర్వాత నా మైండ్‌లో నాకు గుర్తురాదు ఇంకా. నాకు నచ్చింది తీసుకున్నానా? మా మమ్మీ నచ్చింది తీసుకుందా అని జెప్పి. ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్‌గా నేను ఫీల్ అవుతున్నాను. ఈ మట్టి రంగు నేను తీసుకున్నాననే అనుకుంటున్నానండి. ఐ జస్ట్ హోప్. నేను చూస్తా ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయి, పోస్టింగ్ అయిపోయిన తర్వాత మా బీరువాలో వెతుకుతానండి ఉందా లేదా. ఇప్పుడు చూపిస్తున్న క్రీమ్ అండ్ రెడ్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఎప్పుడు చూసిన కాంబీలా అనిపించి నేను ఎందుకో టెంప్ట్ అవ్వలేదు. దానికి తోడండి కింద లైనింగ్ గట్టిగా మనకి మందంగా ఉన్న లైనింగ్ దొరకలేదనుకోండి, ఇంకా అంతే ఫసాక్. ఇంత కష్టపడి పెట్టుకుని కూడా అబ్బా అన్నట్టు అయిపోద్ది పరిస్థితి. ఇదిగోండి చున్నీలో ఎక్కువ రెడ్ ఉంది కదా, అలాంటి వాటికి మీరు కాంట్రాస్ట్ బాటమ్ హ్యాపీగా వేసేసుకోవచ్చు. కొన్ని డ్రెస్సెస్ ఏమో చున్నీ, టాప్ అంతా కూడా డామినేటింగ్ ఆ బేస్ బాడీ కలర్ ఉంటే మాత్రం మీరు కాంట్రాస్ట్‌కి వెళ్ళమాకండి. నా సలహా అయితే అది. ఇది కూడా భలే ఉందండి. మంచి లేత వైలెట్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఎక్కువ పింక్స్ తీసుకొచ్చేసారు ఇవాళ ఏంటో కలర్ ఆఫ్ ద డే పింక్ అనుకున్నాడో ఏంటో మరి. చాలా బాగుంది. ఒక్కదాన్ని మించి ఇంకొకటి. ఇంకా ఆపండి భయ్యా అనే వరకు అక్షయ పాత్రలాగా ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తారు, అది అయిపోద్ది. ఇంకోటి తీస్తారు, అది అయిపోద్ది. ఇంకా మనకి ఇంకా విసుకొచ్చి ఇంకా ఆపండి భయ్యా ఇంకా చాలులే ఎనఫ్ ఫర్ ద డే అనే వరకు అనమాట. అసలు ఈ యెల్లో ఉందండి చాలా బాగుంది. కాకపోతే కళ్ళకి కొట్టేలా ఉందనమాట. హల్దీ ఈవెంట్స్‌కి అలా ఏసుకోవచ్చు హ్యాపీగా. సూపర్‌గా ఉంది. ఇంకా ఓవరాల్‌గా అండి ఫైనల్ సెలక్షన్స్ చూపించమంటే ఇదిగోండి ఎవరెవరు ఏం కొన్నామని చూపిస్తున్నారు. ఇందాక ఇది పింక్‌లో చూపించారు కదండీ స్టార్టింగ్ పీచ్. అందులో ఇంకొక కలర్ అనమాట. దానికేమో ఆరెంజ్‌కి అట్లా గోల్డెన్ లాగా వచ్చింది. ఎక్కడో కొన్ని రేర్‌గా తీసుకొస్తారండి సేమ్ డిజైన్స్‌లో కలర్స్. లేదంటే ఏకీ హై కస్టమైజ్డ్ అంటాడు అంతే ఒకటే మాట. ఎక్స్‌క్లూజివ్ అంటాడు మర్చిపోయాను. అది పరిస్థితి. ఇదిగోండి కింద లెనిన్స్ ఉన్నాయి. ఎక్కువ బ్లాక్స్ కూడా తెస్తారు ఈయన. బ్లాక్స్ కొంతమంది సెంటి కదా, ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ యెల్లో కూడా నచ్చింది. అండ్ పోయినసారి యెల్లో తీసుకున్నాను ఆల్రెడీ. నేను ఇవాల్టి షార్ట్‌లో కూడా యెల్లో యేసుకున్నానండి. ఇవాళ నిన్నటి షార్ట్‌లోనో ఈయన దగ్గర తీసుకుందే బై ద వే. మీరు అది అర్థమవుతుంది లుక్ ఎలా ఉంటుంది కుట్టిన తర్వాత అనేది. ఆ షార్ట్స్‌లో చూడండి ఒకసారి. ఇది ఫైనల్‌గా క్రీమ్ డ్రెస్ అందరం కావాలి కావాలని చెప్పి ఎగబడి ఫైనల్‌గా ఎవరు తీసుకోలేదనమాట. అది విషయం. మీకు తెలియంది కాదు మన లేడీస్‌కి ఎలా ఉంటదంటే చూడంగానే వావ్ అనుకుంటాము. చూడంగా పెద్ద గొప్పగా లేదులే అని చెప్పి ఫైనల్లీ ఇంకోటేదో సెలెక్ట్ చేసుకుంటాము. అదనమాట పరిస్థితి. పాపం ఈయన్ని మొత్తానికైతే ఉన్నవన్నీ ఓపెన్ చేయించి ఇది బాగుందా? అది బాగుందా? అదిగోండి నాకు ఎందుకో ఆ జరీ నచ్చలేదండి పర్సనల్‌గా. మరి మీకు మీ ఒపీనియన్ ఎలా ఉందో దీని మీద కామెంట్ చేయండి. డ్రెస్ అంతా బాగుంది గానీ నాకు ఆ మెరుపు ఐ మీన్ ఆ పర్టిక్యులర్ చున్నీలో ఉన్న గోల్డెన్ మెరుపు ఎందుకో నాకు నచ్చలేదు. సో, అందుకని నేను టెంప్ట్ అవ్వలేదండి. అదర్‌వైజ్ నాకు బ్లాక్ చాలా ఇష్టం పర్సనల్‌గా. ఈయన దగ్గర పోయినసారి కూడా బ్లాకే కొన్నాను. ఇంక అందుకని ఆ మెరుపు చూసి నాకెందుకో వద్దులే అని చెప్పి లైట్ తీసుకున్నా. అది లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఈ మెటీరియల్ కొనుక్కునేదాన్ని. సమ్‌హౌ ఆ షైన్ నచ్చలేదు నాకు పర్సనల్‌గా. సో, అదండి సంగతి. ఓవరాల్‌గా బాగా నచ్చినియి, పక్కకు పెట్టినయన్నీ ఒక లుక్ వేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఫ్యూచర్‌లో కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈయన వచ్చినప్పుడల్లా తీస్తూ ఉంటాను. లేదు మాకు బోర్ కొట్టేసింది, ఇంకా డాకా డ్రెసెస్ మాకొద్దు అంటే కూడా కామెంట్ చేయండి. మీకు వేరే ఏదన్నా కొత్తగా చూపియడానికి ట్రై చేస్తా. ఇది చూసారండి? ఇది కూడా చాలా బాగుంది. ఒకలాంటి నాచు ఇంగ్లీష్ కలర్‌కి పింక్ కాంట్రాస్ట్ ఇచ్చారు. సూపర్బ్‌గా ఉంది. ఇట్లా యూనిక్‌గా ఉండాలండి కలర్స్. ఎప్పుడూ వేసుకున్నట్టు రొటీన్‌గా ఉంటే బాగుండవు. ఇదిగోండి ఇప్పుడు ఆయన ఓపెన్ చేస్తున్నారు కదా, నేను అది తీసుకున్నాను యాక్చువల్‌గా. నా షార్ట్స్‌లో మీరు చూసారో లేదో, యాక్చువల్‌గా సేమ్ కాదండి, సేమ్ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది. అది కూడా కొంచెం ఇట్లా షైన్ ఉంటుందన్నమాట. ఆ వైట్ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం అట్లా సిల్వరీ షైన్ ఉంటుంది. దీనికోసం చచ్చి చెడి గో కలర్స్‌కి వెళ్ళి మళ్ళీ అదే సిల్వర్ కలర్ షైన్‌తో ఉన్న ప్యాంట్ కొనుక్కోవాల్సి వచ్చింది. అది కొంచెం కష్టమైన పనండి. ఈ డాకా మెటీరియల్స్ కొనుక్కుంటే కింద బాటమ్స్ కోసం ఊరంతా తిరగాలి. అదనమాట సంగతి. అండ్ ఇదిగోండి ఇలా యూనిక్‌గా ఉంటే కలర్ కాంబినేషన్స్ వేసుకుంటే వావ్ అన్నట్టు అలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు చూసినట్టు పింక్ గ్రీను లేదంటే క్రీము రెడ్ వేసుకుంటే అంత కొట్టొచ్చినట్టు అనిపించవు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇంతకీ మీకు ఇవాల్టి వ్లాగ్‌లో నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది. ఓకే ఎవరికి టేస్ట్‌లు ఎలా ఉన్నాయి, కామన్‌గా ఎంతమంది టేస్ట్‌లు సెట్ అయ్యాయి అని. సో అదండి ఇంచుమించుగా ఇవాళ బాగా సందడి చేసాము కమ్యూనిటీ అంతా కూడా. చీరలు కొనుక్కునే వాళ్ళు చీరలు కొనుక్కుంటే, డ్రెస్సెస్ కొనుక్కునే వాళ్ళం డ్రెస్సెస్ కొనుక్కున్నాము. ఇప్పుడు అందరం పొలోమని మా టైలర్‌కి ఫోన్ కొట్టి, బాబు నువ్వు వస్తావా? మేము రావాలా? అని అడిగి వెళ్ళాలి. ఆయనైతే మెరుపుతీగనమాట. అస్సలు దొరకడు. అండ్ పొరపాటున దొరికి ఇచ్చినా టైంకి ఇవ్వడనమాట. ఇంకా ఏం పర్లేదు ఫిట్టింగ్స్ బాగా కుడతాడు. ఎప్పుడు ఇచ్చినా పర్లేదనుకుంటే ఆయనకివ్వాలి. అదండి ఈ వ్లాగ్ మరి. బాయ్.